ఆద్య టీవీ ఇప్పుడు మనము ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అయితే ఘనంగా జరిగినాయి. ఇక్కడ మనతో పాటు చాలా మంది ఇక్కడ ఈ భవన్లో మాత్రము భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇక్కడ కార్పొరేటర్లు తదితరులు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు, నేతలు అందరూ పాల్గొనడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు కొంతమంది కార్యకర్తలకు సంబంధించి కార్యకర్తలు కూడా ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం నమస్తే, బాగున్నారా? ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్, ఎట్లా జరిగింది? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం అంటే వరల్డ్ వైడ్ పండుగ అని చెప్పుకోవాలి. మేము ఆ పండుగ వాతావరణాన్ని ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఎక్కడ నలుమూలల ప్రపంచం మొత్తంలో కూడా మేము చూస్తున్నాము. ఈరోజు మాకు ఎంతో గర్వంగా ఉంది. కేటీఆర్ గారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడం, ఆయన నాయకత్వంలో ఎన్నో ప్రోగ్రామ్స్కి ముందుకు వెళ్ళడము, ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడము, ఎవరికి అన్యాయం జరుగుతుందో అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక లా అండ్ ఆర్డర్ మేము ఉన్నాము, ఒక లీగల్ సెల్ ఉందని చెప్పి ప్రొటెక్షన్ ఇవ్వడం, అవన్నీ కూడా మా నాయకుడు ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేశాడు. ఆయన బర్త్డే సందర్భంగా కూడా గిఫ్ట్ ఏ స్మైల్ అని చెప్పి మన ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ చేయలేని పనులన్నీ కూడా అధికారంలో లేకపోయినా సరే ఆయన పుట్టినరోజు ఈ రోజున ఆయన ఒక ప్రజలకందరికీ సేవ చేయాలి, గిఫ్ట్ ఏ స్మైల్ అనే ప్రోగ్రామ్ని ద్వారా ఎంతోమంది పేదలకి, కుటుంబాలకి చేతుగా ఉండి ల్యాప్టాప్స్ ఇవ్వడం కానీ, ఇవాళ తలసీమియా సికిల్ సెల్ సొసైటీకి వాళ్ళకి చెక్ ఇవ్వడం కానీ నిజంగా చాలా అద్భుతంగా, మహా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి పుట్టినరోజులు మన నాయకుడిని చూసి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ బర్త్డే అప్పుడు కూడా ఒక సేవా కార్యక్రమాన్ని చేతనైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా మన లీడర్ చేసిన పనులను ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక సేవ, ప్రజల కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఈరోజు నిలబడే ఆదర్శంగా ఈరోజు మా కేటీఆర్ గారు చేశారు. అంటే ఇక్కడ మరి మీ డివిజన్లో మీరు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఏం పంపిణీ చేశారు? ఇవాళ మేము మా రాజనగర్ కాన్స్టిట్యున్సీలో మణికొండ మున్సిపాలిటీలో కేటీఆర్ బర్త్డే సందర్భంగా పేదలందరికీ కూడా మేము అన్నదానం చేయిస్తున్నాము. మరి మన పుట్టినరోజు అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక భగవంతుని ఆశీస్సులు మనకు ఎంతో అవసరం కాబట్టి ఆ భగవంతుడికి మా నాయకుడి పైన అర్చనలు చేపించేసి అభిషేకాలు చేపించి ఇవాళ అన్నదానం చేస్తున్నాం అందరికి. చెప్పండి మేడం, ఎట్లా జరిగినాయి సెలబ్రేషన్స్? ఈరోజు చాలా పెద్ద పండుగ మా అందరికీ, కేటీఆర్ అభిమానులకి. మేమందరం ఒక పేదల ప్రతినిధిగా, ప్రశ్నించే గొంతుగా ఎందరో మందికి ఎన్నో విధాలుగా సాయం చేస్తూ ఈరోజు కేటీఆర్ గారి ప్రతి ఒక్కరి గుండెలో ఒక దేవుళ్ళలాగా అయిపోయారు. ఎంతోమందికి సాయం చేసి బర్త్డే సందర్భంగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎంతోమంది పేదలకు చదువు కానీ, కిట్ అని, పిల్లల తల్లులకు కానీ ఎన్ని మంచి పనులు చేసి ఇంకా ఇట్లాంటి మనిషి ఎప్పటికీ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ కేటీఆర్ గారు. చెప్పండి అన్న, ఎట్లా జరిగినాయి సెలబ్రేషన్స్? ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో జరుపుకోవాలి. వారు ఆయురాగ్యతోటి, అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రం తరపు నుంచి మన తెలంగాణ టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు అన్నగారిని దర్శించుకోవడం జరిగింది. కొన్ని సందర్భాలలో కొద్దిగా కలవలేకపోయినాం, మాకు ఇబ్బంది జరిగింది. తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి అన్నగారితో కలిసి ఈ యొక్క ప్రాంతానికి, మన తెలంగాణ ప్రాంతానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి మనం అందరం కూడా మంచి మనసుతోటి మనం అందరం ఆశీర్వదించి మనకు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో తెలంగాణను మరియు ఈ యొక్క ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టేసి ఎక్కడ కానీ కాంగ్రెస్ వాళ్ళు తిరగకుండా చేయాలి. స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో మనము బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతున్నాం కూడా. ఎక్కడ కూడా తక్కువ సీట్లు రావు, బంపర్ మెజారిటీ వస్తుంది మన తెలంగాణ ప్రభుత్వము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెంపపెట్టు లాంటిది అయితే జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు స్థానిక సంస్థలలో మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి చెప్పేటి అన్ని అబద్ధాలు, ఫస్ట్ నుంచి అన్ని అబద్ధాలే చెప్తాడు. ఆయన మాట నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు. ఇంతకుముందు ఆయన హైడ్రా పెట్టి మొత్తం ఇల్లు కూల్చిండు, కానీ ఎక్కడ కూడా ఒక ఇటుక పెట్టి ఒక ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి
పాలన ఏ చిన్న పిల్లగాడిని అడిగినా కానీ ఏ వృద్ధుని అడిగినా కానీ ఈ పాలన మాకు వద్దని చెప్పేసి ప్రజాపాలన మాకు వద్దని చెప్పేసి అదే కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలి వస్తే మాకు అన్ని సామాజిక వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు, ఇదే మాట అనుకుంటున్నారు. అంటే ఇక్కడ రాష్ట్రంలోని ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారు. స్థానిక సంస్థలల్లో అధిక సీట్లు బీజేపీ పార్టీకి వస్తాయని చెప్పేసి ఇక్కడ ఆ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడున్న పరిస్థితిలో కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళది ఏందో మొత్తం బయటపడుతుంది. వాళ్ళు 2వ స్థానము వాళ్ళు 3వ స్థానము ఎవరో మరి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఫస్ట్ స్థానంలో ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. 3rd ప్లేస్ వాళ్ళ, 2nd ప్లేస్ వాళ్ళ, మనకైతే సంబంధం లేదు. మన ప్రభుత్వం వచ్చేది ఉంది, టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. ఫస్ట్ ర్యాంక్లో మనమే ఉంటున్నాం. 100కు 100% మన ప్రభుత్వమే ఏర్పడుతుంది. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ కల్లిబుల్లి మాటలు చెప్పినా కానీ వాళ్ళ మాటలు వినే పరిస్థితిలో ఎవరు కూడా జనాలు లేరు. బయట పోయి ఒకసారి ప్రజలను అడిగితే తెలుస్తుంది. ప్రజలు వాళ్ళ మనసులో ఉన్న మాటలు విపరీతమైన బూతులు వింటుంటే అసలు చెవులు పలిపోయే విధంగా ఉంటున్నాయి. ఆ బూతులు మామూలుగా వినకూడదు, ఏ ముఖ్యమంత్రి కూడా వినకూడదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన ప్రాంతానికి. ఇది పరిస్థితి. అంటే భవన్లో మాత్రము కేటీఆర్ ఉత్సవాలు వంగ వైభవంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా జరిగింది సెలబ్రేషన్స్? చాలా బాగా జరిగినాయి, చాలా అద్భుతంగా జరిగినాయి. ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో అక్కడ కూడా ఇంత అద్భుతమైన బర్త్డే సెలబ్రేషన్ సీఎంఈ కూడా కాలేదు కావచ్చు. అంత అద్భుతంగా రామన్న బర్త్డే ఏర్పాట్లు కానీ అంతే ఘనంగా బర్త్డే కూడా జరిపినాము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో ఎంతో అందంగా ముస్తాబ్ చేసిండ్రు. అంతే అద్భుతంగా రామన్న బర్త్డే కూడా చేసుకున్నాడు. ఇంకొచ్చేసి ఇక్కడ ఫ్లెక్సీలు చింపేస్తాను, పొద్దున్న నుంచి చూస్తాం మేము. ఎందుకంటే రామన్న గుర్తులను కానీ బీఆర్ఎస్ పార్టీ గుర్తులను కానీ ఎప్పుడు తెలంగాణ ప్రజలు గుండెలో ముద్రించుకున్నారు. ఫ్లెక్సీలు చింపితే వచ్చేది లేదు, పోయేది లేదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యక్రాంతిని ఆపలేరు కదా, అట్లానే బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను కూడా ఎప్పుడు ఆపలేదు ఈ కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తాను. ఓకే, మరి ఎట్లా చూస్తారు దీన్ని? స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లుండబోతున్నాయి ఈ రాష్ట్రంలో? వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎందుకంటే వచ్చిన 2 సంవత్సరాలలో ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ నెరవేర్చలేదు. ప్రజలు ఎప్పుడు మేము ఎదురు చూస్తున్న తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, 2500 ఎప్పుడు ఇస్తారు, స్కూటీలు ఎప్పుడు ఇస్తారు అనేసి పాపం వాళ్ళు ఆడోళ్ళు కానీ ఎదురు చూసి 4000 పెన్షన్ ఎప్పుడు చేస్తారు అనేసి పాపం వృద్ధులు ఎదురు చూస్తారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కటే రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఏదో ఒకటి సాకు పెట్టుకుంటా అడ్డు పెట్టుకుంటా చేయని ఎన్నికలు ఇప్పుడు వచ్చినాయి అనుకో. ప్రస్తుతానికి స్థానిక కంపల్సరీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. ఇది 100కి 100 నమ్మకంతో చెప్తాను. ఎందుకంటే తెలంగాణలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించిండు బాపు. ఏదో కొంచెం మైపారిచిపోయి తెలంగాణ ప్రజలు ఏమార్పాటులో ఓటేసినందుకు ఈరోజు రైతులు బాధపడతారు. ఫస్ట్ ఏ ఊర్లలో రైతులు గెలిపించుకున్నారో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈరోజు మొట్టమొదటి రైతులు బాధపడ్డారు. తర్వాత ఆటో డ్రైవర్లు, ఏ ఆటో డ్రైవర్ అన్నాడో నా కొడుకు ఆటో డ్రైవర్కి ఉండొద్దు అనేసి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి ఎదిగింది ఈరోజు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ. అందుకనేసి చెప్పండి మేడం, మరి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘనంగా జరిగినాయి. బయట మాత్రము జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ తోటి కేటీఆర్ ఫ్లెక్సీలు లేకుండా ఈ రాష్ట్రంలో చూస్తున్నారు, తొలిగేయాలని చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫ్లెక్సీలు తీసేసినంత మాత్రాన వాళ్ళ అభివృద్ధి ఎక్కడికి పోలేదండి. వాళ్ళ సచివాలయం చూస్తున్నాము, ఎస్ఆర్డిపి కింద వాళ్ళు చేసిన రోడ్డు అభివృద్ధులను చూస్తున్నాము. ఇంతకు ముందుకు ఈ ఫ్లైఓవర్స్ ఉండేనా? తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులైన కేసీఆర్ సార్ ఆధ్వర్యంలోనే ఇంత అభివృద్ధి జరిగింది. అది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇన్ని రోజులు లేని అభివృద్ధి మన బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరిగింది. ఈ ఫ్లెక్సీలు తీసేసి వాళ్ళని ఏదో చెరిపేద్దాము, వాళ్ళని ఏదో ఇచ్చేద్దాము అన్నంత మాత్రాన బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయేది కాదు. వాళ్ళు పదవిలో ఉన్నా లేకపోయినా గౌరవనీయులైన కేటీఆర్ సార్ గారు ఎట్లా స్పందించాలో అట్లా స్పందిస్తున్నాడు. ప్రజలకి ఏ విధంగా హెల్ప్ చేయాలో ఆ విధంగా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు పదవిలో ఉండి
ప్రజాపాలన దగ్గరికి వెళ్ళకుండా మన తెలంగాణ భవన్కి వచ్చి గౌరవనీయులైన కేటీఆర్ సార్కి చెప్పుకోవడం కలుగుతుంది వాళ్ళ బాధలని. ఇంకా అభివృద్ధి అంటారా, మనం అసలు ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గౌరవనీయులైన కేసీఆర్ సార్ ఆధ్వర్యంలోనే ఇంత అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధికి చెరిపేద్దామన్నంత మాత్రాన చెరిపేసేది కాదు. అది ఎప్పటికీ సచివాలయం చూస్తే ఎప్పటికీ బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టించిర్రు, హయాంలోనే కట్టింది అనేది అది ఎప్పటికీ చెరిగిపోనిది. గౌరవనీయులైన కేసీఆర్ సార్ వల్లే తెలంగాణ సాధ్యమైంది అనేది అది చరిత్రలో నిలిచిపోతుంది. అది అంతే, చెరిపేసేది అస్సలు కాని పని. ఎవరు ఎన్ని చెప్పినా అది కాని పని.